అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో హైదరాబాద్కి ఖమ్మం వెలుగుమట్ల బాధితులు హైదరాబాద్లో అడుగుపెట్టారు. సో వాళ్ళు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చిన లేదో తెలియదు కానీ వాళ్ళ గోడు చెప్పుకోవడానికి ప్రభుత్వానికి ప్రెస్ క్లబ్కి వచ్చి సమావేశం పెట్టిన పరిస్థితి. సో వాళ్ళని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి ఏంది అనేది అక్కడ తెలుసుకున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? మీ ఇల్లు కూల్చేసి భవనాల్లో ఉంటున్నాం, అక్కడే ఉంటున్నాం. మాది ఖమ్మం వెలుగుమట్ల భూదాన భూమి. ఆ భూమి కాలనీకి కూడా ఇనోబా నవోదయ కాలనీ అని పెట్టుకున్నాం మేము. ఇనోబా గారు ఇచ్చారు, మాకు దానం ఇచ్చారు. దానం ఇచ్చిన భూమిని ఇట్లా లాక్కోవడం అంటే మేము అసలు కళ్ళలో కూడా అనుకోలేదు. కానీ మేమైతే చట్ట ప్రకారంగా అయితే మేము అక్కడ ఉన్నాం. మాకు 2013లో మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. 2014లో వచ్చినాం అక్కడికి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఆ ఇళ్ళల్లో పనికి ఆ పని ఈ పని చేసుకొని బతుకుతున్నాం. కానీ మేము పేదోళ్ళమని ఎందుకు గుర్తించలేదు, పేదోళ్ళమని ఎందుకు బజార్లు వేశారు మమ్మల్ని. కానీ మేమైతే ఆ భూమిని వదిలిపెట్టాం. మాకు ఎక్కడో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, ఆడిస్తాం ఏడిస్తాం అంటే మేమైతే వెళ్ళాం. మా భూమి మాకే కావాలి. ఎక్కడ కోల్పోయినామో మా ఇల్లు మేమెంత కష్టపడి మేమెంత కోల్పోయినామో అక్కడే ఉంటాం మేమైతే. మీకు ఎక్కడైతే కమ్యూనిటీ హాల్లో పెట్టిండ్రో పరిస్థితి ఏంది? ప్రత్యేకంగా మహిళల పరిస్థితి ఏంది? మహిళల పరిస్థితి ఏంది? 4 బాత్రూములు ఉన్నాయి. 4 బాత్రూమ్లు 400 మంది ఉన్నాం. అక్కడ బాత్రూమ్స్కి వెళ్ళాలంటే లేడీస్, చిన్నపిల్లలు, వయసు అమ్మాయిలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఎట్లా వెళ్తారండి? కొద్దిగా అన్న మైండ్ ఉంది అసలు? ఎలా ఉంటారు? బీఆర్ఎస్ వాళ్ళు భోజనం పెడుతున్నారు, తింటున్నాం. కానీ మా సామాన్ కొంచెం అన్నం మిగిలిన ఎక్కడ పడేద్దామన్నా కానీ ప్లేస్ లేదు. మరి అంత దారుణమా? అంటే ఈ పేదోడు పనికి రాకుండా పోయిండా? అంత పనికి రాకుండా పోయిండా? పేదోడికి 100 గజాలు ఉంటే తప్ప, 100 గజాలు ఉంటే తప్ప పేదోడు మంచి గుడ్డ కట్టకూడదా? అంటే వాళ్ళకైతే ఉండొచ్చు 100 ఎకరాలు. పేదోడు 100 గజాలు ఉంటే ఈడెందుకున్నాడు ఆయన, ఇది ఎప్పుడు కూలి చేయాలని పథకం పొందారట్టుంది. మాకైతే తెలియదు. మాకు ఒక ఆర్డర్, ఒక నోటీస్ ఇవ్వలేదే, మాకు అసలు ఖాళీ చేయడం లేదు, మాకు అయితే ఏమీ ఇవ్వలేదు. కానీ మా ఉరిశిక్ష వేసేటోడి కన్నా ఒకరోజు టైం అడిగి ఇస్తారు. కానీ మాకు ఆ టైం కూడా ఇవ్వలేదు. అసలు 6 రైతులకు వచ్చే ఉన్నారు. ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పడం, తర్వాత 70 గజాలు 80 గజాలు జాగిస్తాం, నష్టపరిహారం కింద 5 లక్షలు ఇస్తామంటారు. ఏమంటారమ్మా, తీసుకుంటారా? మరి మాకు 5 లక్షలు వద్దు, ఆ 70 గజాలు వద్దు, మాకు ఏమీ వద్దు. మా 100 గజాలు మాకు ఇస్తే చాలు. మా భూమి మాకు ఇస్తే చాలు. అది గుట్టబోడే కానీ అది ఏమన్నా కానీ మా స్థలం మాకే కావాలి. మా ప్లేస్ మాకు వచ్చిన దాకా మేమైతే పోరాడతాం. మా భూమి మాకే కావాలి. లేదు లేదు, అదంతా అబద్ధం, అదంతా అబద్ధం. మేము కళలో కూడా అనుకోలేదు, కళలో కూడా అనుకోలేదు. ఆ పొంగులేడు సీనన్న మాకు ఇంటింటికి గడియారాలు ఇస్తే మాకు దేవుడు అని పొద్దున్నే గడియారాలు చూసుకుంటాం. మా పిల్లలు గడియారాలు చూసుకుంటా స్కూల్కి వెళ్తారు. కానీ మమ్మల్ని ఇటు నేలమట్టం చేస్తారని మేమైతే ఎప్పుడూ కలగలేదు. మరి 3 మంత్రులు కలిసి మమ్మల్ని తొంగలో దొక్కారు, మరి నేలపట్టం చేశారు. మరి రేపు మరి పేదోడు కావాలి, అప్పుడు ఆ నుంచి వస్తారు పేదోళ్ళు. కానీ మేమైతే మా భూమి వచ్చేదాకా మేమైతే పోరాడేది. సో డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంటి జాగాలు కావచ్చు, ఏమొద్దు, మాకేమొద్దు. మా భూమి మాకు కావాలి, మాకేది వద్దు, మాకే సహకారం వద్దు. మా ఇల్లు మా కాడ ఇది కట్టిస్తే చాలు. అసలు కలెక్టర్ మా కాలనీలో అడుగు కూడా పెట్టలేదు. ఏ రోజు ఆ కలెక్టర్ మేమైతే వెళ్ళినాం. కలెక్టర్ ప్రతి సోమవారం వెళ్ళాం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్ళాము, కరెంటు ఆఫీస్కి వెళ్ళాము. కరెంటు ఇవ్వమని కరెంటు ఇవ్వలేదు. ఒక 10 నెలలు అయితే కరెంటు పోయి కరెంటు కట్ చేశారు. అంతకుముందు 3-4 సంవత్సరాలు కరెంటు లేకుండానే ఉన్నాం మేము. వర్షం వస్తే రంబులు పెట్టుకొని రేకుల కింద ఆ నీళ్లు వడపోసుకొని ఆ వాటర్ మేము వాడుకున్నాం. అయినా కానీ మాకు నీళ్ళు ఇవ్వండి, కరెంటు ఇవ్వండి అని కూడా ఆర్డర్ వచ్చింది. అయినా ఆర్డర్ ఇవ్వలేదు మాకు. అయినా కానీ మేము అందులో జీవిస్తున్నాం. మడిచికి ఒక 1000-2000 అట్లా వేసుకొని మేము అది సోలార్ తెచ్చుకున్నాం. సోలార్ ద్వారాగా వాటర్ వస్తున్నాయి. అవి వస్తుంటే వీళ్ళు ఎందుకు బతకాలేడా అని వాళ్ళు మమ్మల్ని ఇట్లా ఫోర్స్ చేశారనమాట. మరి పేదోడు మరి ఏం బతకొద్దు, మరి మంచిగా ఉండొద్దు, మంచి గుడ్డ కట్టకూడదు. కానీ మా భూమి మాకు వచ్చేదాకా మేమైతే వదిలిపెట్టాం. భూదాన చైర్మన్ గారే వచ్చి చెప్పాడు, ఇంకేం కావాలి?
వినట్లేదుగా. ఆయన నేనే ఇచ్చి 62 ఎకరాలు 7 గుంటలకి నేనే సంతకం చేసి ఇచ్చినమన్నాను. మేమైతే పోము, మేమైతే అక్కడి నుంచి కదలం. మాకు ఆ భూమి వచ్చేదాకా పోరాడుతూనే ఉంటాం. ఈ నుంచి కాదు, ఇంకెక్కడ ఢిల్లీ దాకైనా పోతాం మేము. మీ పేరేంటి? విజయలక్ష్మి అండి. ఏంది అక్కడ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పరిస్థితి ఏంటి విజయ్ గారు? చాలా దారుణం మేడం, ఉండలేకపోతున్నాం. చిన్న పిల్లలు, గర్భిణీలు, ముసలోళ్ళు, అసలు ఎంత దారుణంగా ఉందంటే మేము అంటే రోడ్డు మీద పట్టాలు వేసుకునేటోళ్ళు కూడా చాలా అంటే వాళ్ళ ఫెసిలిస్ట్ వాళ్ళు ఏం తినాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం తాగాలనుకుంటున్నారు అలా ఉంటుంది. మాకు అలా కూడా లేదు మేడం. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాము. నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని కూల్ చేసిన ముఖ్యమంత్రులు మాత్రం ఏ రోజు వచ్చి మమ్మల్ని చూడలేదు. అసలు అంటే ఎంత దౌర్జన్యంగా అంటే మేము అది ప్రైవేట్ ల్యాండ్ కాదు కదా మేడం, భూదాన ల్యాండ్ అది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి అక్కడ? మేము 700 కుటుంబాలు మేడం అక్కడ. మేడం మహిళల పరిస్థితి చాలా దారుణం మేడం, చెప్పుకోలేము. ఎందుకంటే మహిళలకి పర్సనల్ విషయాలు చాలా ఉంటాయి. కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, కొంతమంది పీరియడ్స్ టైం. ఏంటి వాళ్ళ అది చెప్పుకోలేని పరిస్థితి మేడం. పర్సనల్ విషయాలకు వస్తే 4 బాత్రూమ్స్ మేడం. ఆ 4 బాత్రూమ్స్లలో లేడీస్ ఎలా సఫర్ అవుతారు అనేది అంటే చెప్పలేను, అర్థం చేసుకోవాలి అది సిచ్యువేషన్ అనేది. చాలా దారుణం మేడం. మా భూములు మాకు ఇచ్చి, మా డిమాండ్స్ ఏంటంటే మేడం, మా భూములు మాకు ఇచ్చి మాకు అక్కడే ఇల్లులు కట్టిస్తే మేమైతే ఉండగలుగుతాం మేడం అక్కడ. భోజనం వసతి పరిస్థితి ఏంటి అసలు? సార్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు మేడం, బీఆర్ఎస్ వాళ్ళు పెడుతున్నారు మాకు భోజనం. సో ఆ భోజనాన్ని కూడా తినే అర్హత లేకుండా చేస్తున్నారు పోలీసులు. చాలా ఎందుకంటే మేము అక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొడితే కనీసం వాళ్ళు చేసే పని సక్సెస్ అవుతుందని. సో మా కోసం ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు వచ్చి ధర్నాలు అవి ఇవి చేయడం జరుగుతుంది కదా. సో చాలామంది మద్దతు ఇవ్వడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ అక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టాలని చేస్తున్నారు. సో దానివల్ల మాకు ఫుడ్ కూడా అందించే వాళ్ళని అందనీయకోకుండా చేస్తున్నారు మేడం. చాలా మీ మీడియా వాళ్ళకు ఒకటే చెప్తున్నాను సార్, దయచేసి మమ్మీని పబ్లిసిటీ చేయండి, మాకు న్యాయం జరిగేలా చూడండి సార్, ప్లీజ్ రిక్వెస్ట్ మేడం. అమ్మ అక్కడ పెయిడ్ ఆర్టిస్టులని చాలా ఆ మాట అంటాం నాయకులకు సరికాదమ్మా. చంటి పిల్లలతోటి అంబేద్కర్ భవన్లో ఏ విధంగా బాధపడుతున్నారు. పిల్లలకు ఆహారం లేక, ఇంటి స్థలం కోల్పోయి, కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూల్చేసి వాళ్ళ కన్నీరు మున్నీరు ఏడుస్తుంటే పెయిడ్ హాస్టల్ అంటానికి వాళ్ళకి నోరు ఎట్లా వచ్చిందమ్మా. ఒకసారి మనోళ్ళు కూడా మీడియా వాళ్ళు రావటం జరిగింది, చూడటం జరిగింది. అది హృదయపూర్వకంగా వాళ్ళు దుఃఖపడుతున్న విషయంలో డబ్బులు పోయి ఇండ్లు కట్టుకొని ఆస్తులకు నష్టపోయి పిల్లలకి నీడ లేకుండా, చదువుకునే పిల్లలు చదువులు నష్టం వచ్చినాయి, కూలి చేసుకోకుండా కూలికి పోయే పరిస్థితి లేకుండా, ఆహారానికి ఇబ్బంది పడుతూ ఎవరో తెచ్చి అన్నం పెడితే తినుకుంటా అంబేద్కర్ భవన్లో పడి ఉన్నారమ్మా. కాబట్టి 1200 మంది బాధితులు ఉంటే అందులో కేవలం నామమాత్రానికి మాత్రమే కొంతమందికి ఇల్లులు ఇస్తామని చెప్పడం ఎంతవరకు? అమ్మ ప్రభుత్వం డైవర్ట్ చేసి ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించాలని ఒక పెద్ద ప్లాన్ చేసిందండి. ఎట్లా అంటే కొంతమందికి ఇండ్లు ఆశ పెడితే పేదవాళ్ళు సరే ఎవరు ఇచ్చినా ఒక ఇల్లు ఇస్తారు అనుకొని మరి ఈ విధంగా పక్కకి వెళ్ళిపోతే ఈ ఉద్యమం పక్కదారి పట్టింది. ఆ 500 కోట్ల విలువైన భూమిని చక్కగా 3 మంత్రులు పంచుకోవచ్చని భారీ కుట్ర జరిగిందమ్మా. కానీ వాళ్ళకి ఇండ్లు ఇచ్చింది లేదు, ఈ భూదాన భూమిలో మాకు ఇచ్చింది లేదు. మేము పోరాడుతుండగా ఈ పోరాటాన్ని చేల్చాలని భారీ ఎత్తున కుట్ర జరుగుతుంది. కాబట్టి దీన్ని మీడియా వాళ్ళు కూడా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాము. అమ్మ డబ్బున్న వాళ్ళు ఎవరైనా 9 సంవత్సరాలు చీకట్లో దోమలు కొడుతూ, లెట్రిన్ బాత్రూమ్కి ఇబ్బంది పడుతూ, నీళ్లు లేకుండా, కరెంట్ లేకుండా ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఆ అడవిలో జీవిస్తారంటే మీరే గమనించాలమ్మా. ఏడుస్తున్న ఏడుపులు, ఇండ్లు కూలిపోయి రేకుల షెడ్లు వేసుకొని కూలిపోయిన ఆ పేదల కన్నీరు చూసైనా అక్కడ ధనవంతులు పేదలు వాళ్ళు ఎవరో మీరు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేయకుండా మీరు పైన మీరు మాట్లాడితే కలవదు. అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయండి, వాళ్ళు పేదవాళ్ళు కాదో తెలుస్తుంది మీకు. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట ఏమంటారు, ప్రభుత్వం మీకు ఇల్లుంటే మీకు ఏమంటున్నారు. తాతల తల్లు సంపాదించింది ఒక ఇల్లు ఉంటుందమ్మా పల్లెల్లో. ఆ ఇల్లును చూసి ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు వాళ్ళకి ఇల్లులు వద్ద పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి మరి ఆ ఇంటి కోసం భూదాన భూములు ఇచ్చిన ఆ 100 గజాల జాగలో వాళ్ళు నివసిస్తుంటే మీకు ఆ ఊరిలో ఇల్లు ఉంది, మీకు ఇక్కడ లేదని ఇట్లా ఈ విధంగా బెదిరిస్తూ
అందరిని కూడా భయభ్రాంతులు గురి చేస్తుందమ్మా ప్రభుత్వం. సంఘటితంగా అందరూ కలిసి ఈ ఉద్యమం చేస్తున్నారా? అవును అమ్మా, అయితే ఆ ఉద్యమం చెడగొట్టడానికైనా కొంతమందిని వేరు చేయడం అవునమ్మా, ఇవన్నీ కూడా అక్షరాల నిజం. ప్రభుత్వం భారీ కుట్ర పన్నిందమ్మా. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇండ్లు ఇస్తామని నమ్మించి వాళ్ళకి పంపించేస్తే అక్కడ ఉద్యమం చీలిపోతే కాబట్టి మనం ఆ భూమిని తర్వాత మనం పంచుకోవచ్చు అనే పెద్ద ప్లాన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలా. అక్కడ మరి 100 గజాల స్థలం కోసం డబ్బులు ఖర్చు పెట్టుకొని అక్కడ ఉంటున్న ప్రజలందరూ గమనించాలా. ఇది భారీ కుట్రని, ఇది ముగ్గురు మంత్రులు ఆడుతున్న నాటకం అని మీరు గమనించాలని తెలియజేస్తున్నాను. మా పరిస్థితి మొత్తం బజార్లో పడదు మేడం. ఏం చేసాము ఇక గవర్నమెంట్ ప్రభుత్వం అన్నదే కూల్చివేత చేసింది. ఇది కూల్చివేత అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయినా కూల్చేసినా బాధపడం. ఇది ఒక భూదాన చైర్మన్ గారు ఇచ్చిన ల్యాండ్ మడిచి 100 గజాలు వచ్చింది. ఆ భూమి ఏందో కోట్ల కొద్దిగా వాల్యూ పెరిగిందని ఇప్పుడు ఏం చేస్తారు, పేదలు ఆడ ఉండొద్దని ధ్వంసం చేశారు మేడం. అది మేము ఉండబట్టాడు ఇప్పుడు 8 సంవత్సరాలు. ఫస్ట్లో మేము ఖమ్మం సిటీలో వచ్చి కిరాయిలకు ఇచ్చుకుంటూ కిరాయిలలో వండుకుంటా అద్దెలకు వండుకుంటా చిన్నగా ఈ భూదాన బోర్డు వారు అప్లికేషన్ పెట్టుకుంటే 100 గజాలు సహకరించితే అలాగే ఉన్నాం. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది మేడం ఇక్కడ ఇల్లేసి. అతని ముందు వచ్చి మేము అటు 15 సంవత్సరాల దాకా అవుతుంది ఖమ్మం సిటీకి వచ్చి. ఇప్పుడు అక్కడ ధర్మశోకులో కూర్చొని ఉన్నాం. సమానత తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఆడబెట్టి ఆడే నివసించుతాను. ఇక ఫుడ్ లేదు, ఏం లేదు. టీఆర్ఎస్ వాళ్ళు కొంచెం ఫుడ్ పెడుతున్నారు. ఇప్పుడు సంటి పిల్లలైనా ఎవరైనా గట్ల ఎండలో ఉంటున్నాం. అక్కడ ధర్మచౌక్ ఖమ్మం వస్తే అందరికి కనపడుతుంది మేడం. నిన్న కవితక్కని వాళ్ళ మేడం వచ్చింది. వచ్చాక ఇక వాళ్ళకు మద్దతు పలుకుతున్నారని పోలీసులు మొత్తం మమ్మల్ని రౌడీల్లో లేక పెట్టి కొట్టించారు. ఆడ మహిళలను గడ చూడకుండా లాగారు. అంత ధ్వంసం చేస్తున్నారు. ఇంకా పేదోడు ఇట్లా అడిగితే ఇది పరిస్థితి మేడం. సామాన్ అంతా పోయినాయి, రేకులు పోయినాయి, అన్నీ పోయినాయి. వంట సామాను ఉంటాయి, బట్టలు, ఇవి చిన్న చిన్నవి ఇది తెచ్చుకొని అటు ఇటు 15 సంవత్సరాలు అవుతుంది మేడం. ఆ సామాని ఆడకి అద్దెలు కుండి ఎట్లా వచ్చి సంపాదించుకొని ఆడ 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మేము గడ్డెక్కి ఆ గడ్డ మీద ఉంటుంది. అవి సంపాదించుకున్నాం. మా ఇవి అన్నీ పోయినాయి. వేసుకోవటానికి ఒక 2 జతలే ఉన్నాయి. ఆ 2 జతలు వేసుకున్న బట్టలే ఉన్నాయి. ఇక అంతే తప్ప ఏం లేవు మేడం గారు. అన్నీ ధ్వంసం అయిపోయినాయి మొత్తం. అసలు పొయ్యి తీసుకోవటానికి కూడా ఈ మున్సిపాలిటీ వాళ్ళు మీరు తీసి బయట పెట్టద్దు, మీరు తీసి లేట్ చేస్తే వాటికి బాగోదని వాళ్ళే మొత్తం తీయకముందే మొత్తం ధ్వంసం చేశారు జేసీబీలు పెట్టి. 1 కాదు 2 కాదు 300 జేసీబీలు అంటే ఏం చేస్తాం మేడం గారు. మొత్తం అలాగే వెళ్ళిపోయింది మా పరిస్థితి. మరి ఇక్కడ ఉండే ఇప్పుడు ఎవరైతే ఇల్లు కూల్చేసిందో ప్రభుత్వం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మేము ఇస్తాము అని అంటున్నారు మంత్రి గారు. వాళ్ళ డబుల్ బెడ్రూమ్ మాకెందుకు మేడం? ఇప్పుడు మా ఇల్లు ఇప్పుడు మాది చట్టబద్ధంగా ఉన్నాం. మేము భూదానం భూమి అని ఈ భూమిలో మాకు ఇవ్వమని అడుగుతాను. అక్కడే మాకు ఇల్లు కట్టి ఇవ్వమని డిమాండ్ చేస్తాను. కానీ ఎక్కడో చూపిస్తే మేము ఎందుకు పోవాలి? అక్కడ ఆతాలనే చేస్తాం, సచ్చిన బతికని అక్కడే ఉంటామని డిమాండ్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటే అంటే ఇవ్వరంట మేడం గారు. పేదోడు ఒక ఇల్లు ఉంటే ఇవ్వడంట. మరి అలాంటి దానికి ఎందుకు మేము ఇప్పుడు ఇది గవర్నమెంట్ ఇచ్చింది కాదు కదా, ఒక భూదాన్ బోర్డు ఇచ్చింది, అందులో ఉంటాం. ఆడే ఇవ్వండి అని చెప్తాను. అదే మా డిమాండ్ చేస్తాను. గతగా మించి ఏం లేదు మేడం గారు. ఏమి మారింది మేడం గారు? ప్రజాపాలన పదవులను దొక్కారు, ఇంకేం మారింది? ఇదే మా బతుకులు ఇట్లా చేశారు. దీనికి ఇట్లా సేవద్దని మేము డిమాండ్ చేసి మేము అక్కడే ఇవ్వాలని మేము డిమాండ్ చేసుకొని కోరుకుంటున్నాం. 2 చదువులోకి వెళ్ళిరండి వాళ్ళు. బాబు హైదరాబాద్లో బీటెక్ చేస్తాడు. కానీ ఇప్పుడు పిల్లగాళ్ళకి ఎగ్జామ్ టైంన మమ్మీ అని వాళ్ళు అడుగుతుంటే మేము ఏం సమాధానం చెప్పలేకపోతున్నాము. పరిస్థితి అట్లా అయిపోయింది. రోడ్డు బతుకులు అయిపోయినాయి. మా ఇల్లు లేక ఎక్కడున్నారు మమ్మీ, తిన్నరా వాళ్ళ పిల్లల భవిష్యత్తు చూడాలన్నా, మా భవిష్యత్తు మేము చూసుకోవాలన్నా, ఎటు లేని పరిస్థితిలో మేము ఉన్నాం మేడం. బీటెక్ చదువుతారు హైదరాబాద్లో. ఆ చెట్ల కిందనే ఉంటున్నాం మేడం. చెట్ల కిందనే ఉంటాను. బాత్రూములు, నీళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము అస్సలు.
అస్సలు ఎంత ఘోరం మేడం, అసలు నిజంగా పగోలకు కూడా రావద్దు. మాకు వచ్చిన పరిస్థితి ఏ పగోలకు రావద్దు. సంటి పిల్లల పరిస్థితి ఏంటి? మహిళలు అంటే నెలసరి ప్రాబ్లం. దోమలు, నిద్ర లేక పిల్లలు ఏడుస్తూ ఉంటే పిల్లల్ని చూసుకోలేక వాష్రూమ్లకు చాలా ఇబ్బంది అవుతుంది. 800 మందికి ఒక 2 బాత్రూమ్లు అంటే ఎట్లా సరిపోతాయి మేడం? మహిళలకు నెలసరి ఉంది. ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అసలు. మరి వాటికి వాళ్ళకి ప్యాడ్స్ కావచ్చు, మిగతా అవసరాలు ఏంటి? ఏం చేస్తాం? ఎవరు లేరు, ఎవ్వరు లేరు, ఏమీ ఇవ్వట్లేదు. లేదు. వీళ్ళు బీఆర్ఎస్లో భోజనం తీసుకొస్తారు, భోజనం నీళ్ళు తీసుకొస్తారు. వస్తున్నారా? నిన్నటి వరకు లోపలికి వచ్చారు, నిన్న బయటికి వెళ్ళిరు కదా సమ్మె చేయడానికి, నిరసనకు వెళ్తే ఈ రోజు రానియలేదట. మేము ఇటు వచ్చినాం కదా, వాళ్ళు చెప్తారు భోజనం లోపలికి రాకపోతే వైరా రోడ్లోనే రోడ్డు మీద పెట్టిరట. అక్కడ నుండి ఇస్తారా తీసుకుపోయి తింటారట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు. ఉన్నారా భోజనం? కనీసం భోజనం తినే ఆహా, లేదు, అన్నం కూడా ఇక తిననియరు అన్నట్టు వాళ్ళుగా. ఎందుకంటే మేము చెప్పినట్టు వినాలి. మీరు రోడ్డు ఎక్కొద్దు, ఎవరు వచ్చినా వాళ్ళకి మద్దతు, మీరు పోవద్దు. కాంగ్రెస్ వస్తే బతుకులు మారుతాయి అన్నారు. అనుకున్నాం, మేము అనుకొని మేము గెలిపించినాం. కానీ మేము వాళ్ళు గెలిస్తే వాళ్ళు చైర్లో కూర్చోబెడితే మమ్మల్ని కొంచెం మనుషుల్లాగా చూస్తారు అనుకున్నాం, కానీ మమ్మల్ని ఈ నేలమట్టం చేస్తారని మేము అనుకోలేదు అసలు. అట్లా అనుకుంటే మేము ఓట్లు వేయకపోదు. ఓట్లేసి గెలిపించినందుకు మమ్మల్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టిండు. మరి ఏంది ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 70 నుంచి 80 గజాలు ఇయ్యరు. ఇస్తాం, నష్టపరిహారం ఇస్తామంటున్నారు. కాదండి, ఇప్పుడు ఆ ప్లేస్ గవర్నమెంట్ది కాదు కదా, మాకు వాళ్ళు ఇచ్చేది ఏంది? భూదాన బోర్డు ఇచ్చింది కదా మాకు, మాకే ఇవ్వచ్చు కదా. వాళ్ళ ప్లేస్ మాకెందుకు? అది వాళ్ళ తాత వాళ్ళ ముత్తాతల సొమ్ము కాదు కదా, అది గవర్నమెంట్ భూదాన బోర్డు ఇచ్చింది. అదే ప్లేస్ మాకు ఇవ్వచ్చు కదా. వాళ్ళ ప్లేస్ మాకెందుకు? మాది మాకే ఇవ్వాలి అంతే. అసలు ఇస్తారని నమ్మకం ఉందా? ఉన్నది మేడం, ఇస్తారు. అందులో కొంతమంది మాత్రమే నిరుపేదలు ఉన్నారు, కొంతమంది మాత్రమే అర్హులు ఉన్నారు అంటున్నారు. అర్హుల్ని గుర్తించి ఇవ్వమని కూడా చెప్పినాం మేము ముందే బోర్డుకు పెట్టుకున్నాం. మేము ఎవరికి ఎంఆర్ఓ సార్ కాడ పోయినాం, దరఖాస్తులు ఇచ్చినాం, ఆధార్ కార్డులు ఇస్తాం మేము అందరం. ఆ పేదలు అని గుర్తించే మీరు మాకు పట్టాలు ఇవ్వండి అని కూడా వెళ్ళినాం. కరెంటు వాళ్ళకి అడిగి పోయినాం, ఆధార్ కార్డులు తీసుకొని ఎన్నిసార్లు ఎన్ని కోర్టులు, ఆఫీసులు, కలెక్టరేట్కి అయితే మండే పోయినాం. ఉంటుంది కదా సోమవారం అట్లా కూడా పోయినాం. వారం పోయేటోళ్ళం మేము. ఆ జీరాక్సులకు ఆ డబ్బులకే మేము చచ్చిపోయినాం. ఇప్పుడు ఇంట్లో సామాన్లు ఏం లేవు, లేవు, చాలా పోయినాయి. అట్లా ఏదో కొనుక్కొని అట్లా తీసుకొచ్చుకున్నాం, అన్నీ అలానే పోయినాయి. ఇప్పుడు ఆ సామాన్లన్నీ వచ్చే మీడియా వాళ్ళందరూ చూసి ఇక వీళ్ళు అన్నిట్లో ఉన్నాయని చూసి పెడతారని అది కూడా మొత్తం ఎత్తిపోతారు. ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు వాళ్ళు. రూపాయి కూడబెట్టండి, ఏ వస్తువు రాదు. రాదు. ఎన్ని రోజుల కష్టం అమ్మా ఇంట్లో సరుకులు తెచ్చుకొని ఎన్ని రోజులు అయింది అసలు కూలగొట్టే? మేము కిరాణం షాప్ మాది. ఆ రోజు ముందే ఇంకా మూటలు కూడా ఇప్పలే. కిరాణం షాప్ మూటలు 18,000 పెట్టి తీసుకొని ఇచ్చినాం, మొత్తం అలానే అయిపోయినాయి. 150,000 రూపాయలు ఫర్నిచరు, కబోర్డ్లు ఉంటాయి కదా మొత్తం, మిర్రర్లు మొత్తం పోయినాయి. అలానే ఏ ఒక్కటి బయటకు రాలే. ఎన్ని రోజులు పట్టింది అట్లా షాప్ సెట్ చేసుకోవాలంటే? ఇప్పుడు 10 సంవత్సరాల నుండి కొంచెం పిల్లల్ని చూసుకుంటూ మేము కష్టపడుకుంటూ ఇట్లా వచ్చినాం. అట్లా ఫ్యాక్టరీలో పనిచేస్తే కూడా బీపీ వచ్చింది మా సార్కు, పెరాలసిస్ లాగా వచ్చి పడిపోయిండు. అప్పటి నుండి ఎండకు పోద్దు డాడీ అని అంటే ఇంకా ఇంట్లోనే షాపే చూసుకుంటాను. ఇద్దరం మిషన్ కుడతా, నేను షాప్ చూసుకుంటూ ఉంటాను. మిషన్ తెచ్చుకున్న ఒకటి. మళ్ళీ జీవితం స్టార్ట్ చేయాలి అంటే మా వల్ల కాదండి, ఇక మాకు రెక్కలు ఇరిగిపోయినాయి. ఇంకా ఆ పక్షి ఎక్కడికి ఎగురుతుంది, ఎక్కడికి ఎగరలేదు అది, అంతే. ఇక మేము ఎగరలేము. మేము మా పరిస్థితి ఇట్లా అయిపోయింది. పేడ్ ఆర్టిస్టులు అంటారు కానీ అది తప్పు. పేడ్ ఆర్టిస్టులు అయితే ఒకరు డబ్బులు ఇచ్చి చెప్పమంటే ఇంత కన్నీళ్ళు, ఇంత బాధ ఉండదు, అంత బాధ ఉండదు. మరి ఆయన నియమని 1,00,000 రూపాయలు ఏడతాను, మొహాన ఊత్తం. పేడ్ ఆర్టిస్టులు అంటే మొహాన ఊత్తం. అట్లా తప్పు మాటలు మాట్లాడొద్దు. కానీ మా ఎన్ని సంవత్సరాలు ఖమ్మంలో ఇల్లు తిరిగి ఇంటికి ఒకటి ఉందండి, ఆధార్ కార్డు ఒకటి, ఇంట్లో ఓటు ఐడి ఒకటి, రేషన్ కార్డు ఒక ఇల్లు, ఎన్ని ఇంటి నెంబర్లో చూపిస్తాను నీకు నేను. కొట్టి చూడండి, ఎక్కడ ఎవ్వరు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవ్వరు మాకు ఇల్లులు ఇయ్యలే.
వాళ్ళు వచ్చి పేదోళ్ళు కదమ్మా మీరు, మరి ఇక్కడికి రండి 100 గజాలు ఇస్తాం గుడిసేసుకొని ఉంది రండి అంటే మేము వెళ్ళినాం కట్టుకున్నాం ఇల్లు, కొంచెం కట్టుకున్నాం. సరిగా మా సొంతం కదా అని మేము మంచిగా కట్టుకున్నాం అండి. 16 లక్షలు అయింది. 16 లక్షలు రాదు మొత్తం. కానీ మేము కష్టపడ్డ కష్టంలో మాకు ఏం లేదు. ఇగో పుస్తకాల తాడు కూడా పెట్టి మా అబ్బాయికి ఫీజు కట్టినాం. ఏం లేవు ఇప్పుడు, అస్సలు ఏం లేకుండా. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం జాగా ఇస్తే కట్టుకునే పరిస్థితి ఉందా? లేదు, కట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఎలుగుమట్ల కాలనీ నుంచి వచ్చాము, 2 పాప బాబు. మరి మేము వయసు బాబు డిగ్రీ చేస్తుండు, పాప 10 చదువుతుంది. ఇక ఆమె వాళ్ళ ఎగ్జామ్స్లు ఆ బుక్స్ అందులోనే పోయినాయి. హాల్ టికెట్ అయినా ఉందా పిల్లది? హాల్ టికెట్ లేదు మేడం, అసలు తీసుకోలేదు. మేము అసలు ఇట్లా చేస్తారని కూడా కల్లో కూడా ఊహించుకోలేదు. నైట్ పూట వచ్చారు, అసలు ఏమి తీసుకోలేని పరిస్థితి. ఇక 3 గంటలకి స్టార్ట్ చేస్తారు. బజార్కి 10 బజార్లు ఉన్నాయి, బజార్కి ఒక 10 జేసీపీలు దించారు. అసలు మేము ఏమైనా తీసుకొచ్చుకుందామన్నా కానీ తీసుకురానికుంటే పోలీసు డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూలు కానీ, మున్సిపాలిటీలు కానీ అసలు గుంజి బయటికి వేశారు మేడం. అసలు ఏం తీసుకోలేని పరిస్థితి. ఏమో మేడం, 3 మంత్రులు ఉన్నారు మాకు. మేము కాంగ్రెస్ వస్తుంది మా బతుకులు వెలుగుని చూస్తామేమో అనుకున్నాం, కానీ ఇంకా చీకటి బతుకులు చేసిండ్రు మేడం. కరెంటు లేదు, నీళ్లు ఇవ్వలేదు. 6 ఆర్డర్లు వచ్చినా కానీ హైకోర్టు నుంచి మాకు అసలు ఆర్డర్లు కూడా ధిక్కరించి నీళ్ళు ఇవ్వకపోయినా కరెంటు ఇవ్వకపోయినా మేము అట్లనే బతుకుతున్నాం. ఎక్కడ నీడ లేక గూడు లేక అక్కడ ఉండి మేము పట్టణంలో పని చేసుకుంటూ బతుకుతున్నాం మేడం. ఈ ప్రభుత్వం అన్న వచ్చిద్దాం, మాకు వెలుగునిచ్చిద్దేమో, మా బతుకులు మరి ఎలుగు చూస్తామేమో అనుకున్నాం, కానీ ఇంకా చీకటి పాలు చేసి రోడ్డు పాలు చేశారు. లేవు మేడం, వేసుకున్న బట్టలు కానీ ఏమి తీసుకొనిలే, అన్నీ అందులో పెట్టి కూల్చేశారు. అందరు ఉన్నారు మేడం, బాలింతలు ఉన్నారు, చంటి పిల్లల తల్లులు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. తీసుకొచ్చి ఆ భవనంలో వేశారు. నీళ్లు లేవు, ఏమి లేవు, దోమలు, అసలు పందులు దొడ్డి కంటే వీణంగా ఉంది మేడం. ఆ భవనం అంటమే కానీ పెద్ద అమెరికా భవనం అని పేరే కానీ పందులు దొడ్డి కంటే వీణంగా ఉంది. తీసుకొచ్చి అందులో పడేశారు. ఇట్లా మీడియా వాళ్ళు వస్తే ఎక్కడ మాట్లాడతారో అని లాఠీ చార్జీలు చేస్తున్నారు మేడం. లేవు మేడం, బాత్రూమ్స్ కూడా లేవు. 2 బాత్రూమ్స్. ఇప్పుడు 1000 మంది కుటుంబాలు అక్కడ ఉంటే ఎట్లా ఉంటుంది మేడం చెప్పండి? నీళ్లు కూడా లేవు మేడం. ఇంత ఇబ్బందులు పడుతున్నాం. ఏది ఏమైనా మా భూమి మాకు కావాలి మేడం. ఆయన ఎక్కడో ఇచ్చిన జాగా మాకు అవసరం లేదు. మేము చెట్టు కొట్టి పుట్ట కొట్టి అక్కడ భూదాన భూమి చూంచినప్పుడు అది అంతా అడవి, మేము అక్కడ బాగు చేసుకొని ఇల్లులు కట్టుకున్నాం మేడం. ఆయన ఎక్కడో ఇస్తే మాకెందుకు మేడం? మాకు అవసరం లేదు. మా భూమి మాకు ఇస్తే చాలు, మా ల్యాండ్ మాకు ఇస్తే అది కోల్పోయినాం. ఎక్కడైతే నష్టపోయినామో అక్కడే మాకు ఇల్లులు కట్టిస్తే చాలు మేడం. మాకు అదే కావాల్సింది, అదే మేము కోరుకుంటాం. మాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము అక్కడ అర్హులు కాకపోతే 10 సంవత్సరాల నుంచి ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలలో ఏ రోజు కనపడలేదా? ఆ 10 సంవత్సరాలలో ఎప్పుడు అంత ఎన్నో 100 సార్లు పోయిన వాడికి 100 సార్లు పోయినప్పుడైనా మీరు అక్కడ ఉండడానికి వీల్లేదమ్మా, అది మీ భూమి కాదని చెప్పాలిగా మేడం. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సడన్గా మేము పడుకొని లేసేసరికి తెల్లవారుజామున 3 గంటలకల్లా 100,000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళకి నిజమైన ఆర్డర్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఎందుకు మేడం? వాళ్ళకి ఆర్డర్లు ఉన్నప్పుడు న్యాయంగా పోరాటానికి అంతమంది అవసరం లేదు కదా. 1,000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి ఇండ్ల మీద దాడి చేసి అసలు ఎవరు అడ్డం పోతే వాళ్ళని విడిచి వేయటం, స్టేషన్లలో పూర్తి చేయటం, ఇంత బాగా భయప్రాంతులకు గురి చేసి పోలీసు వాళ్ళని చూసి భయపడి ఎంత చికాకులు ఇబ్బందులు పెడుతున్నారు మేడం. అసలు ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. ఉన్నారు మేడం, మాకు 3 పిల్లలు మేడం. 2 పెళ్ళయింది మేడం, అబ్బాయిలకి, పాప
చదువు అయిపోయింది మేడం. పాప స్కూల్కి వెళ్ళింది, మామూలుగా ట్యూషన్ అలా చెప్పుకుంటాం. సో మీకు ఆధారం ఇల్లే, రేపు పొద్దున బిడ్డ పెళ్లి చేయాలన్నా ఇంకేమని చేయాలి? ఏం లేదు మేడం, ఏం లేదు. అసలు ఏం చేయాలో ఏమో ఏం అర్థం కావాలి. సో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం మీకు. పోము మేడం, మాకొద్దు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏమొద్దు మేడం. మాకు ఎక్కడైతే మా ఇల్లు, మా చోటు ఎక్కడైతే కూలగొట్టారో మాకు అక్కడే అదే చోట్లో మాకు ఇల్లు కావాలి. మాకు నష్టపరిహారం కట్టియాలి, అదే కావాలి మాకు. సో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము, లేదంటే 70 నుంచి 80 గజాల జాగా ఇస్తాము, 5 లక్షల నష్టపరిహారం ఇస్తాము. లేదు మేడం, మాకు ఎందుకట్లా? మేము పోము మేడం. మాకు ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కాబట్టి మాకు అదే భూమి కావాలి మేడం. మాకు ఎందుకంటే మాకు భూదాన్ బోర్డు వారు ఇచ్చారు, ఇనోబా గారు ఇచ్చారు. అడిగిన భూమి, దానం అడిగిన భూమి, అది పేదోళ్ళ కోసం ఇచ్చారు. కూడగట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఎందుకు వచ్చిందంటే ఆ రేట్లు పెరిగినాయి మేడం. మేము వచ్చాక అక్కడ కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, మేము వచ్చాకనే అక్కడ రాదారి పడ్డది మేడం, పెద్ద హైవే రోడ్డు పడ్డది. అది మంచిగా ఇప్పుడు బాగా రేటు పెరిగిపోయింది. ఇంత రేటు కల్లా భూమి పేదోడికి ఎందుకు? పేదోడికి రేటు కల్లా భూమి ఉండొద్దు, ఇలువ కల్లా ఇల్లు ఉండొద్దు, వాడి ఇల్లు మంచిగా ఉండొద్దు. పేదోడు ఎప్పుడు పేదోడు లెక్కే ఒక గుడి చేసుకొని వాళ్ళ కాళ్ళ కాడ పనులు చేసుకుంటూ బతకాలి. వాడు ఎప్పుడు మంచిగా ఉండొద్దు, వాళ్ళ కట్టుంటేనే వాడు పేదోడు. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు బండి లేకుంటే ఎవరు ఉంటున్నారు మేడం? బండి ఉన్నంత మాత్రంలో నీకు ఇల్లు లేదు, ఇల్లు లేదు నీకు. నీకు బండి ఉందిగా, బండి లేని వాళ్ళు ఎవరున్నారు మేడం? అడుక్కుంటున్నాడికి కూడా బండే ఉంది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంత దారుణం చేయలేదు మేడం. అప్పుడు మంచిగా ఉంది, చూసి చూడనట్టు వదిలేశారు. అప్పుడు మేము కరెంటు కూడా పెట్టుకున్నాం మేడం. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కరెంటు కూడా పెట్టుకున్నాము, మమ్మల్ని చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, ఆ కరెంటు పెట్టుకునే కరెంటు కూడా టీవీ తీసుకుపోయి లోన్ పెట్టించారు. స్కూల్లో మా ప్లేస్లోనే స్కూల్ కట్టారు మేడం. సరే, మన పిల్లల పేదవాళ్ళ పిల్లల కోసమేగా స్కూలు, అది ఒక అందరి కోసం పిల్లల కోసం కట్టింది కాబట్టి మేము అట్లా ఉంచాము. ఉన్నా కానీ అందులో అక్కడ డీబీ ఉంటే బయట అక్కడ నుంచి కరెంటు తొలగించుకునేవాళ్ళం. మేము బయట ఉంటే కరెంటు తొలగించుకుంటున్నామని తీసుకుపోయి లోన్ పెట్టించారు. లోన్ పెట్టించి అయినా కానీ కరెంటు లేకపోయినా, కరెంటు నీళ్లు లేకపోయినా చీకట్లనైనా ఉంటున్నాం మేడం. అక్కడే నైట్ పూట దీపబుడ్డి పెట్టుకొని, ఏదో అన్నం తిన్నదాకా దీపబుడ్డి పెట్టుకొని పడుకోవడానికి చుట్టూ దామతెరలు కట్టుకొని పడుకుంటాను. నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ సోలార్ తోటి నీళ్లు నడిపించుకుంటాను. అది ఒక రోజు వస్తే ఎండ వచ్చిన రోజు వస్తాయి, ఎండ రాని రోజు రావు. రాని రోజు వాటర్, వర్షం వచ్చిన రోజు వర్షం నీళ్ళు పట్టుకొని ఆడుకున్నాం. ఇంత ఇబ్బందులు పడుతున్నా నువ్వు కిటికీలో నుంచి చూస్తే మేము కనపడతాం మేడం. అంత ఇబ్బంది పడుతున్నా నువ్వు పట్టించుకోలేదే. ఇవాళ మొత్తం కూలగొట్టినాక ఇవాళ లైట్లు పెట్టి మట్టి తోలటానికి లైట్లు పెట్టుకున్నారు ఎందుకు మేడం? ఇవాళ లైట్లు పెట్టుకొని ఎల్తూరులో మట్టి తోలుకుంటున్నారు. మా మట్టి అంతా నేల మట్టం చేసి మా ఇండ్లు, ఈ మట్టి తీసుకుపోయి ఆయన అమ్ముకోవటానికి ఎవరు మేడం? మా మట్టి, మా ఇటుకలు, మా మట్టి తీసుకుపోయి మా హస్బెండ్ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మాది తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. లేవు మేడం, అసలు తీసుకొని ఇవ్వలేదుగా మేడం. పిల్లల పుస్తకాలే, కట్టుకునే బట్టలే ఏమైనా ముట్టుకొనిలే. ఏంటమ్మా మేము తీసుకున్నదాకా ఆగమన్నా కానీ మీరు పోవద్దు అందులోకి. మేము ప్రేమతో కట్టుకున్న ఇల్లు ఒక్కసారి ఇంట్లో పోయి తిరిగి వస్తామన్నా పోనీలే మేడం. అసలు ఇంట్లోకి పోనీయలేదు, చూడనీయలేదు. మమ్మల్ని ఎక్కడో అక్కడ బట్టి గుంజి తీసుకుపోవటం, మమ్మల్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టారు మేడం. తిండి లేదు, ఏమి లేదు. అక్కడ ఉంచారు కానీ వాళ్ళకు కూడా సరిగ్గా తిండి పెట్టట్లేదు. అక్కడ బాత్రూములు లేవు. బాగా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఎవరన్నా మాకు సపోర్ట్గా వచ్చి ఏంటి అయ్యో ఇట్లా ప్రజలు రోడ్డు పాలయ్యారు అనేసి ఎవరన్నా సపోర్ట్గా వస్తే వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద కేసులు పెట్టడం, మా మీద కేసులు పెట్టడం, ఇట్లా బాగా ఇబ్బందులు పెడుతున్నారు. భయపాంతులకు గురి చేసి బాగా ఇబ్బంది పెడుతున్నారు మేడం. చదువులతో బిజీగా ఉండే స్టూడెంట్స్ ఖమ్మం మొదలుపెట్టి వాళ్ళ ఇల్లు కూల్ చేస్తే హైదరాబాద్ వరకు వచ్చిన పరిస్థితి. సో ఒక్కసారి ఆ పరిస్థితి ఏంది అనేది అమ్మాయితో మాట్లాడదు. నీ పేరేందను? కేసలోమి మ్యామ్. ఇన్ జనరల్గా ఎవరైనా కబ్జా చేసినా, ఏదైనా అన్యాయం జరిగినా మీరు గవర్నమెంట్ దగ్గరికి పోవాలి. ఇక ఊర్లలో అయితే కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తుంటారు. మరి వాళ్ళే మీ ఇల్లు కూల్ చేస్తే ఏంది? మాకు ఒక్కసారి చదువుకున్న పిల్లలకు కానీ మాకు ఒక్కసారి ఆలోచన వచ్చింది మ్యామ్. వాళ్ళందరూ ఇల్లు మీద పడంగానే మమ్మల్ని రక్షించేది ఎవరు అని ఒకేసారి మా మైండ్లో పోలీసులు గుర్తొచ్చారు. ఓ వాళ్ళే మాకు వ్యతిరేకం కదా, మళ్ళీ వాళ్ళే మాకు వ్యతిరేకం కదా అని మళ్ళీ మేము రియలైజ్ అయినాం. మాకు రక్షించే వాళ్ళు కూడా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కలెక్టర్ వాళ్ళతోనే, ముగ్గురు మంత్రులు వాళ్ళతోనే, సీఎం వాళ్ళతోనే, రెవెన్యూ వాళ్ళతోనే, మొత్తం మా అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి వేడుకోవాలి? ఫస్ట్ మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి.
ఎవరి తరపున సార్ మీరు పని చేసేది అంటే, సారీ అమ్మ మీ తరపున కాదు, మీరు చేసే ప్రతి ఒక్కటిది మీరు పాజిటివ్ చేసినా నెగిటివ్ చేసినా మాకు పాజిటివ్ మలుచుకుంటామని వాళ్ళు మొహం మీదే చెప్పేశారు. సావండ్రా ఆయన మీడియా వాళ్ళు, అక్కడికి వచ్చిన మీడియా వాళ్ళు కూడా న్యాయంగా పనిచేయలేదు. అండ్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి ఆ పరిస్థితిలో? మొత్తం గవర్నమెంట్ అంతా మా ఇళ్ళ కాడే ఉంది. మొత్తం అక్కడ ఉండి పేద ప్రజలు 4000 మంది ఫోర్స్ నింపారు. పొద్దున్నే 3ంటికి ఫాలిన్ పెట్టుకున్నారు, సీక్రెట్ ఫాలిన్. ఎవరి మీద ఈ ఫాలిన్ అని కూడా మాకు అర్థం కావట్లేదు. అండ్ మా డిమాండ్స్ వచ్చేసి గవర్నమెంట్కి, మీరు నష్టం కల్పించారు, మీరే పూడ్చాలి. మేము ఇది రిక్వెస్ట్ కూడా కాదు, ఆర్డర్ ఇది. మీరే నష్టం చేశారు, మీరే నష్టం పూడ్చాలి. మా స్థలాలు మాకు ఇవ్వాలి. మా ఇల్లులు ఏవైతే కూల్చేశారో అవి నిర్మించి మా నష్టపరిహారాలు మాకు ఇచ్చి అన్ని వసతులు అక్కడ కల్పించాలి. ఎవరు సార్ పెయిడ్ ఆర్టిస్టులు? వాళ్ళు మేడం, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళు పనులు చేసుకుంటారు, వాళ్ళు ఆక్రమించుకుంటారు. డబ్బులకు లొంగేది వాళ్ళు, పేద ప్రజలు కానే కాదు. ముందు పెయిడ్ ఆర్టిస్టులు అన్నమాట ముందు మానుకోండి. అందరు ముందు ఆయనకు చెప్తున్న పెయిడ్ ఆర్టిస్టులు ఇక్కడ ఎవడు లేడు. కన్నీళ్లు మాత్రం ఊరికే రావు, గుండెలో బాధ ఉంటేనే వస్తుంది. అక్కడ ప్రతి సమస్యలతో ఉన్నారు మ్యామ్. గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఆపరేషన్ చేయించుకొని ఉంటున్నారు మేడం. అక్కడ 700 కుటుంబాలకి 2 వాష్రూమ్స్, ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇర్రెస్పాన్సిబుల్ కలెక్టర్. సరే కూల్పినక్కైనా వచ్చి పరామర్శించారా అంటే అట్టా పరామర్శించలేదు. తప్పు చేసినోడు ఎట్టా బయటికి రాడు, అది మనకి తెలుసు. కానీ పబ్లిక్ పరంగా కూడా వాళ్ళు వచ్చి పరామర్శించలేదు. అక్కడ అన్ని ప్రాబ్లమ్స్ తో మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంకా వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. అందరు ఎవరిని కూడా పరామర్శించడానికి రాలేదు. ఇంకా అక్కడ అంబేద్కర్ భవన్ లో అయితే ఒక పాడుబడ్డ భవన్ లాగా ఉంది. 700 కుటుంబాలకి 2 మహిళలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? శానిటరీ ప్యాడ్స్ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? మహిళలకు ఏదో మంచి చేస్తామని, మహిళల్ని గౌరవిస్తామని ఏయో పథకాలు పెట్టారు కొత్తగా. ఇదేదో ఏంటి ఫ్రీ బస్సు పథకం పెట్టారు. పనికిరాని అన్ని పెడతాడు కానీ ఇప్పుడు ఎవడు అడిగిండు ఫ్రీ బస్సు రావడం వల్ల మహిళల గౌరవమే వాడు తగ్గిస్తాడు కానీ మహిళల గౌరవం పెంచే ప్రయత్నం ఏమాత్రం చేయట్లే. ఇంకా మహిళలకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాడికి కనీసం వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరు అనేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండి వాళ్ళు మనుషులుగా బ్రతికితే ఆయనకు అర్థమవుతుంది.